वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। చదువుతున్న శ్రీమద్ భాగవతం నుండి తృతీయ స్కందం 28వ అధ్యాయం శ్లోకం 16. కాంచీ గుణ ఉల్లసత్ శ్రోణిం హృదయ అంబోజ విస్తరం దర్శనీయ తమం శాంతం మనః నయన వర్ధనం. కాంచీ గుణోల్లసక్ష్రోణిం కాంచీ గుణోల్లసక్ష్రోణిం హృదయాంబోజ విస్తరం హృదయాంబోజ విస్తరం దర్శనీయతమం శాంతం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. మనోనయనవర్ధనం. కాంచీ గుణోల్లసక్ష్రోణిం హృదయాంబోజ విస్తరం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. కాంచీ గుణోల్లసక్ష్రోణిం హృదయాంబోజ విస్తరం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. కాంచీ గుణోల్లసక్ష్రోణిం కాంచీనయనసక్ష్రోణిం హృదయాంబోజవిస్తరం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. కాంచీ గుణోల్లసక్ష్రోణిం కాంచీ గుణోల్లసక్ష్రోణిం హృదయాంబోజ విస్తరం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. ప్రతిపదార్థము, అనువాదము మరియు భావం మరియు భాష్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ప్రతిపదార్థం కాంచీ కాంచీ మొలనూలు గుణ మొలనూలు గుణ గుణము ఉల్లసత్ దేదీప్యమానమగు శ్రోణిం జగన భాగము హృదయము అంభోజ పద్మము ఇష్టరం యవ్వాని స్థానము దర్శనీయతమం పరమ ఆకర్షణీయము శాంతం ప్రశాంతము మనస్సులు హృదయములు నయనములు వర్ధనం రంజింపజేయును. అతని శ్రోణితలము
మొలనూలుతో చుట్టబడి ఉండును. అతడు భక్తుని హృదయ కమలమున విరాజిల్లియుండును. ఆ దేవదేవుడు చూచుటకు పరమ ఆకర్షణీయుడు. అతని ప్రశాంత స్వరూపము భక్తుల నయనములను హృదయములను రంజింపజేయును. భాష్యము. ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన దర్శనీయతమం అను పదవు భావమేమనగా, భక్తియోగి పరమ సుందరుడుగు భగవానుని తప్ప అన్యమును చూడగోరడు. సుందరముగు వారిని చూడవలనని అతని కోరిక భగవద్ దర్శనంచే పూర్తిగా సంతుష్టి చెందును. భౌతిక జగమున మనము సౌందర్యమును చూడగోరినను ఆ కోరిక ఎన్నడూనూ సంతుష్టి చెందబోదు. భౌతిక జగమందు మనకు కలిగడి భావములు భౌతిక సంపర్క కారణమున ఏనాడునూ సంతుష్టి చెందవు. కానీ మన స్పర్శ దర్శన శ్రవణాది వాంఛలు దేవదేవుని సంతుష్టితో మిళితమైనప్పుడు పరిపూర్ణ స్థాయిలో నిలిచినవి కాగలవు. దేవదేవుడు తన నిత్య రూపమునందు పరమ సుందరుడును భక్త మనోహరుడును అయినప్పటికీ నిరాకారవాదులకు అంటే నిరాకార తత్వమును ధ్యానించు వారికి ఆకర్షణీయుడు. ఆకర్షణీయుడు కాదు. మాయావాదుల నిరాకార ధ్యానము కేవలం వృధాశ్రమం మాత్రమే. నిజమైన యోగులు అర్ధనిమీలిత నేత్రములతో దేవదేవుని రూపము పైననే ధ్యానమును నిలుపుదురు, కానీ ఏదో శూన్యం పైన లేదా నిరాకారం పైన కాదు. హరే కృష్ణ. ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖ్య చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యమాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मुखम करति वाचालं मुखं व्याधिगिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुनितारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं. गुरुवे गौरचन्द्राय राधिकाय तदालय कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः. वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवितं नृसिंहमहं भजेत्. यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरु तस्यैते कथिता हि अर्था प्रकाशन्ते महात्मा. उग्रोऽपि अनुग्रीवायं स्वभक्तानां निकेसरी केसरी स्वपोतानाम् अन्येषाम् उग्रविक्रमः. कथाञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् कृष्णचैतन्य सम्यकम्. निज गुरु हरिवाण्या कृष्ण चित्तो विचिंतो प्रवृत्त वित्रिगेह दंड संसार प्रोवजन सुखाब्दो मज्जन सांस विश्व पूजयति कासु भक्ति पूर्वयतीन्द्र. మనము కపిల భగవానుడి యొక్క ఉపదేశములు భక్తియుక్త సేవ యొక్క అనుష్ఠానముల గురించి భాగవతం యొక్క తృతీయ స్కందం 28వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సో నిన్న చెప్పుకున్నట్టుగా ఈ అధ్యాయమే కాకుండా తదుపరి రెండు అధ్యాయాలు తదుపరి అధ్యాయంలో కూడా మనకి భక్తియుక్త సేవ గురించి నిర్దేశాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ భగవంతుని యొక్క రూపకీర్తనం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ భగవంతుడి యొక్క రూపాన్ని ప్రసన్న వదనంతో మొదలుపెట్టారు. ఆయన యొక్క మందహాస్యం ఎలా ఉందంటే వికసించినటువంటి కమలంలా ఉందంట. గర్భానురేక్షణం. ఆయన యొక్క కళ్ళు పద్మం యొక్క
ఎలాగైతే ఒక కమలం లోపల ఉండేటువంటి దాన్ని ఏమంటారు, పోలెన్స్ అంటారనమాట. దాని యొక్క ఎర్రని రంగులో ఉన్నాయంట. అరుణంలో ఉన్నాయన్నమాట. తర్వాత ఆయన యొక్క శరీరం అనేది నీలోత్పలదల శ్యామం. స్వార్థి బాడీ ఈజ్ లైక్ బ్లూ లోటస్, అనగా నీల కమలం వలె స్వార్థి చాలా పెద్దదిగా ఉందన్నమాట. ఆజానుబాహుగా ఉన్నానమాట. హీ బియర్స్ ఎ కాన్షియల్ డిస్కస్ మెయిన్స్ ఇన్ ది 3 hands. ఒక చేతిలో కమలం, మిగతా 3 చేతుల్లో శంఖ చక్ర గద ఉన్నాయన్నమాట. సో అటువంటి విష్ణువు కానీ నారాయణుడు కానీ మనం ధ్యానించాలి. ఆయన గురించి వర్ణన ఉందన్నమాట. సో యోగులు ఈ రకంగా వాళ్ళ యొక్క సమాధి స్థితిలో భగవంతుడిని సాక్షాత్తుగా ఈ రూపంలో చూస్తున్నారు అనమాట. తర్వాత ఏమిటి, లసత్ పంకజ కింజల్క పీత కౌశయ్య వాససం శివత్స వక్షసం భ్రాజేత్ కౌస్తుభాముక్త కంధరం. ఆయన వేసుకున్నటువంటి వస్త్రముల గురించి వర్ణన ఉందన్నమాట. లసత్ పంకజ కింజల్క, లసత్ పంకజ అంటే మెరిసిపోతున్నాయి అన్నమాట. పంకజం అన్నమాట. ఎలాగైతే సూర్యుడి యొక్క బింబాలు ఎప్పుడైతే కమలం మీద పడినప్పుడు ఎలాగైతే మెరుస్తాయో ఒక్కొక్క కమలం ఏంటంటే దాన్ని రెక్కలు, అలాగా భగవంతుడి యొక్క ఇదన్నీ మరి దాన్ని ఏమంటారు దాన్ని పీతాంబరధరం విష్ణు అంటారు అన్నమాట. పీతాంబరం, పీత కౌశేయ వాససం ఇక్కడ చెప్పారు కదా. పీతమైనటువంటి పీతవర్ణం అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో, ఉదయించిన తర్వాత సూర్యుడు పరిపూర్ణంగా మెరిసింది, తర్వాత మధ్యలో ఉన్నది పీతం అన్నమాట. సో పీత కౌశేయ వాససం, పీతాంబరధరం విష్ణు. ఇలాగా భగవంతుడి యొక్క వర్ణాలు ఎన్నో ఉన్నాయన్నమాట. పీత కౌశేయ వాససం. కౌశేయం అంటే సిల్క్ క్లాత్. చాలామంది ఎవరైతే సో కాల్డ్ మారలిస్ట్స్, నైతికవాదులు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా వైదిక సంస్కృతిలో ఉండేటువంటి వాటినన్నిటిని తప్పులు చూపిస్తారు అన్నమాట. సిల్క్ క్లాత్ ఎలా వాడగలరండి మీరు? సిల్క్ క్లాత్ తయారు చేసే విధానం ఏమిటండి? సిల్క్ పురుగు ఉంటుంది, సిల్క్ ఏమంటారు, పట్టు పురుగు మల్బరీ ఆకుల్ని తినిన తర్వాత దాని మట్టుకు అది ఇది చేసుకున్న తర్వాత దాన్ని చంపేసి ఉడకబెట్టి దాని నుంచి సిల్క్ తయారు చేస్తారు అంటారు. నిజంగా చెప్పాలంటే అది లేటెస్ట్గా వచ్చినటువంటి ఇది. పూర్వకాలంలో ఏంటంటే కమలానికే సిల్క్ ఉండేదన్నమాట. ఇప్పటికీ తీస్తున్నారు చైనాలో. మనం చూసుకుంటే కమలం యొక్క కాడ ఏదైతే ఉందో దానిలోనే సిల్క్ వస్తుంది అన్నమాట. అదే చెప్పాను. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అలా చేయడం హింస కదా అని చెప్తున్నారు. అది కానీ అలా కాదనమాట. అలా కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాడి యొక్క జీవితమే దానికోసం. కొంతమంది ఇంకోటి ఏమిటంటారంటే ఆవు పాలు ఎవరి కోసం ఉన్నాయి? దూడ కోసం ఉన్నాయి. నువ్వు తాగుతావు ఎందుకు? వీగన్ వాళ్ళు అలాగే అంటారనమాట. నువ్వు తాగకూడదు, అది దూడకి ఇవ్వాలి. ఎంత అమానుషం చూడండి అని చెప్తారు. చెట్ల యొక్క పళ్ళు ఎవరి కోసం? చెట్ల కోసం కాదు, నువ్వు తినాలే, అదెందుకు? చెట్ల యొక్క పళ్ళు. తర్వాత బీ ఏదైతే పాపం బీ అంటే అదేమంటారు, భ్రమరం, బంబుల్ బీస్, అవి ఉంచుకున్నటువంటి హనీ తేనె ఎవరి కోసం? దానికోసం ఉంచుకుని నువ్వెందుకు తాగుతున్నావు? వీగన్ వెజిటేరియన్ కదా, నువ్వు తాగకూడదు, అది ఎందుకు తాగుతున్నావు? ఆపేయాలి. తర్వాత భూమిలోంచి పండించినటువంటిది ధాన్యం అంతా ఎవరి కోసం? పురుగుల కోసం. నీకోసమా ఏంటి? నువ్వెందుకు తింటున్నావు? తినకు అని. అలాగే నీరు ఆకాశం మీద నుంచి పడింది భూమి మీదకి, తాక్కు అని. సూర్యరశ్మి వస్తుంది, తీసుకోకు, మూసుకొని కూర్చో, అది నీకు కాదు,
వాన పడుతుంది, నీకోసం కాదు. పెట్టుకో ఎక్కడో చోట, నిన్నెక్కడో ఎక్కడో చోట ర్యాప్ చేసుకొని కూర్చుడిపో ఎక్కడో. ఏది నీకోసం కాదు. మా కొబ్బరి బొండం కొబ్బరి చెట్టుకే ఉండాలి. దాన్ని కొట్టి తీసుకొచ్చి వేలాది కిలోమీటర్లు తీసుకొచ్చి దానిలో తొక్కంతా తీసి దాని పైన టెట్రా ప్యాక్ చేసి వీగన్ గ్రీన్ సింబల్ వేసి నువ్వు తాగుతుంటే నువ్వు తాగకూడదు. అది పాపం దానికోసం అన్నమాట. ఎన్నో ప్రాణులు వచ్చి తింటాయి కదా, నీకోసం కాదది. అలాగా వాళ్ళు ఏంటంటే ఒక అపవాదు, ఒక ఎదుర్పు చెప్తారనమాట. కానీ ఇదంతా ఏమిటంటే భగవంతుడి యొక్క సేవ కోసం అనమాట. భగవంతుడి కోసమే ఉన్నది ఇంకా చెప్పాలంటే. పాశ్చాత్య దేశాల్లో ఏమిటంటే ఈ ఇబ్రహీం రిలీజియన్ మతాలన్నింటిలో నేను వాళ్ళకి పట్టు వస్త్రాలు అంటే ఏమిటో తెలియదు, వస్త్రం ఏంటో కూడా వాళ్ళకి తెలీదు, బంగారం ఏమిటో కూడా తెలీదు, బంగారంతో ఇన్ని ఆభరణాలు చేసుకోవచ్చు కూడా వాళ్ళకి తెలియదు అనమాట. బంగారంతో ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. తర్వాత ఏ జంతువులో కొన్ని ఉన్నాయన్నమాట. అంటే లేడీలో కస్తూరి అనే ఒక ఇది ఉందన్నమాట, సువాసన కలిగిన మస్క్ అంటారు. ప్రతి దాంట్లోని చాలా జీవులు, పీకాక్ దాని యొక్క ఫెదర్ భగవంతుడి యొక్క సేవ కోసం, చామర గవ్య ఆవుల యొక్క ఇదన్నమాట. యాక్కను కూడా అంటారు, యాక్కను కూడా తీస్తారు. సో అలాగా భగవంతుడు ఎప్పుడైతే సృష్టించాడో, ఎలాగైతే భగవద్గీతలో భగవంతుడు సృష్టిలో చెప్పాడనమాట, నేను ఈ సృష్టించిన వెంటనే యజ్ఞయాగాదులను ఇచ్చాను. ఆ యజ్ఞం చేయడం ద్వారా అందరూ సంతోషపడతారు. అంటే యజ్ఞం ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? యజ్ఞో వై పురుష అంటే యజ్ఞో వై విష్ణువు అంటే సాక్షాత్తు ఆయనే యజ్ఞ పురుషుడు. అంటే ఆయన ఒక వ్యక్తి. ఆ యజ్ఞ అనుష్ఠానంలో ఇచ్చేటువంటిదంతా దాని యొక్క ప్రక్రియ కూడా ఇచ్చాడు. ఎవరు చేయాలో దాని యొక్క సూత్రాలు ఇచ్చాడు. ఎలా చేయాలో ఇచ్చారు. ధనాన్ని ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఆవుల్ని ఇచ్చాడు, పంచామృతాలు ఇచ్చాడు, పంచగావ్యాలు ఇచ్చాడు. ఇవన్నీ ఏంటంటే భగవంతుడే అంతా ఇచ్చాడు అన్నమాట. మనం ఏంటి చేస్తున్నాం దీని అంతట్లో ఏంటంటే పొల్యూషన్ తీసుకొస్తున్నాం అన్నమాట. సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ప్లాంట్స్ పొల్యూషన్, ట్రీ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, హ్యూమన్ పొల్యూషన్, యానిమల్ పొల్యూషన్, జిఎంఎఫ్, జిఎఫ్, ఇంకా పేర్లు అనమాట. జెనెటికల్లీ మాడిఫైడ్, హైపర్ మాడిఫైడ్, హైబ్రిడ్, వాళ్ళ పేరు అనమాట. పాలీఇథిలీన్, మన ఇప్పుడు సిల్క్ కదా, దానికి ఇచ్చేయకూడదు కాబట్టి ఏం చేశారు, ప్లాస్టిక్ నుంచి ఎలాగ తీయాలి, పాలిస్టర్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ నుంచి తీసుకొచ్చి అందులోంచి ఎలాగ పాలిమర్స్ తయారు చేయాలి, పాలిమర్స్ నుంచి ఇథిలీన్ ఎలా చేయాలి, పాలిస్టర్ ఎలా చేయాలి. అది దాని యొక్క వాసన చూసి చాలామంది చిన్నపిల్లలు ఎన్నో రోగాలు వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళది ఒక ఇది వస్తుందన్నమాట, తలగడ వస్తుందన్నమాట. అది చాలా మెత్తగా ఉంటుంది. కాకపోతే ఉన్నదంతా ఏమిటి, పాలిస్టర్ అనమాట. లోపల ఉన్నదంతా పాలిథర్తో తయారు చేసినటువంటి థ్రెడ్ అనమాట. అంతా కూడా మిక్స్ అన్నమాట ఇప్పుడు. కానీ భగవంతుడి దగ్గర అంతా ఇక్కడ ఏది మిక్స్ ఉండదు అనమాట. పరిపూర్ణమైనటువంటి ఏ జీవికి ఆ జీవి ఉన్నదే దానికోసం అనమాట, భగవంతుడి కోసమే. సో సిల్క్ క్లాత్ గార్మెంట్. శ్రీవత్స, ఇంకా మణులు మాణిక్యాల సంగతి చెప్పే ఎక్కర్లేదు. మణులు, వజ్రాలు, వైఢూర్యాలు, పచ్చల పథకం, ఆ పథకాలు, ఈ పచ్చల అలా ఎన్నెన్ని వజ్రాలు, వైఢూర్యాలు. రామదాసు తన కీర్తనలో చెప్తాడనమాట. అన్నీను సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకం అని చెప్పి. సో అలాగేంటంటే, కానీ అక్కడ ఉన్నది ఏంటంటే ఒరిజినల్ అనమాట మొత్తం అంతా కూడా. శ్రీవత్సాంకితం. ఇక్కడ శ్రీవత్సం దొరకదు. శ్రీవత్సం అంటే ఇక్కడ బెరింగ్ ద మార్క్ అనమాట. మార్క్ ఎలాగైతే మనకు ఒక మార్క్ ఉంటుందో
అలా ఒక మార్క్ అన్నమాట. మార్క్ అంటే ఒక మచ్చ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రీవత్సం అనేది ఏంటంటే ఒక మచ్చ అని చెప్తే ఎలా ఉంటుందంటే బాగోదు. కానీ అక్కడ ఏంటంటే భగవంతుడికి వక్షస్థలం మీద ఒక తెల్లటి వెంట్రుకల యొక్క భాగంలా ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుందో నేను చెప్పలేను. అక్కడ ఇప్పుడు ఏదో చెప్పారో మనం చదువుతున్నామే తప్ప మనకి సమంగా తెలియదు అనమాట. ఇక్కడ రాశారు, హీ బియర్స్ ద మార్క్ ఆఫ్ శ్రీవత్స, ఏ కర్ల్ ఆఫ్ వైట్ హెయిర్. తెలుగులో ఏమిటండి? చదవండి ఒకసారి, ఒకసారి చదవండి. అంటే ఏమిటంటే ఆయన యొక్క వక్షస్థలం మీద దాన్ని శ్రీవత్సము అంటారనమాట. కర్ల్ అంటే ఎలాగైతే ఉండలు చుట్టుకునేటువంటి ఒక జుత్తు అనమాట. అక్కడ అలాగ ఉంటుంది, తెల్లటి జుత్తు. ఏమిటి రాసింది? ధవళ వర్ణము కలిగినటువంటి రోమపు చుట్ట. బా, ధవళ వర్ణం. ధవళం అంటే ఏమిటి? వైట్. శ్వేతవర్ణం కూడా అంటారు. ధవళ వర్ణం కలిగినటువంటి ఒక జుత్తు యొక్క చుట్ట అనమాట. ఉంగరాల జుత్తు అంటారు కదా, అలాగ ఉంగరాల జుత్తులా ఉండేటువంటి జుత్తు అనమాట. బా, నిజంగా అది ఎలా ఉంటుంది? మళ్ళీ తెల్లగా ఉంటుందంట అది. చాలా మందికి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి ఒళ్ళంతా. ఇక్కడ ఎదురుగుండాను చిన్నప్పుడే కొంతమంది భక్తుల్లో చూడ మొత్తం అంతా కూడా వాళ్ళు ఇప్పటికప్పుడు వేసుకుంటారు. బాబోయ్, అంతా తెల్ల వెంట్రుకలు అనమాట. అది మలమూత్రాల వలన వచ్చినటువంటి తెల్ల వెంట్రుకలు అనమాట. అది పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ రియల్ శ్రీవత్సం అన్నమాట. వికృతమైనటువంటి ప్రతిబింబం అన్నమాట ఈ భౌతిక జగత్తులో. సో అది తర్వాత ఏమిటి? కౌస్తుభం అంటే బ్రిలియంట్ కౌస్తుభ జెమ్ సస్పెండెడ్ ఫ్రమ్ హిజ్ నెక్. అంటే ఇలాగా ఆయన యొక్క మెడ నుంచి ఇక్కడ కౌస్తుభం అనే ఒక మణి వేలాడుతుందన్నమాట. ఇది భగవంతుడి యొక్క వర్ణన. తర్వాత ఏం చెప్పారు? మత్త దిరేఫ కలయ పరీతం వనమాలయ. ఆయన యొక్క ఇప్పుడు ఇవన్నీ వర్ణన అయిన తర్వాత ఆయన ఏమిటి వనమాల ఏమిటి వేసుకున్నాడు? ఆయన ఏంటంటే బహు కోటి చంద్రజీని వదన ఉజ్వాల. ఆయన ఏంటంటే గాలాదేశే వనమాల కొరే జలమాల. వనమాలం వేసుకుంటాడు, సిల్వన్ ఫ్లవర్స్. అంటే వనంలో దొరికేటువంటి పుష్పాలు చాలా సుగంధభరితంగా ఉంటాయి. అందుకే చాణక్య పండితుడు ఏమంటాడంటే వనంలో ఉండేటువంటి ఒక్క సువాసన, ఒక్క పువ్వు మొత్తం వనం యొక్క వాతావరణాన్నే మార్చేస్తుంది. ఎలాగైతే ఒక పుత్రుడు మొత్తం వంశానికి వంశోద్ధారకుడిలా ఉంటాడు, కానీ అదే వనంలో ఒక్క చిన్న విషపు మొక్క మొత్తం వనాన్ని విషతుల్యం చేస్తుంది. అలాగే ఈ ఒక్క పుత్రుడు చాలన్నమాట మొత్తం వంశాన్ని నాశనం చేయడానికి. అది చాణక్య పండితుడు చెప్పాడు. సో అలాగే ఇక్కడ ఏంటంటే అడవిలో దొరికేటువంటి పువ్వులు, అడవి అనకూడదు, వనంలో దొరికేటువంటి పువ్వులు ఏంటంటే చాలా సుగంధభరితంగా ఉంటాయన్నమాట. అక్కడ యుఎస్లో ఒక ఫ్లవర్ దొరుకుతుంది అనమాట. ఏంటిది? మ్యాగ్నోలియా. వాట్ ఈస్ దట్? మ్యాగ్నోలియా ఏదో ఉందన్నమాట. ఇంత పెద్దది ఉంటుంది అన్నమాట. కృష్ణ లైఫ్ ఆశ్రమంలో పెద్దది అనమాట. దానికి ఏ సువాసన ఉండదు, చూడ్డానికి మాత్రం ఇంత పెద్ద ఫ్లవర్ అది. ఏ పువ్వులకి ఉండవు అనమాట. మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి బంతి పువ్వులకు ఉంటాయి, చామంతి పువ్వులకు ఉంటాయి, కానీ అక్కడ ఏ పువ్వులకి ఉండవు. కొన్ని ఒకటో రెండో ఉన్నాయన్నమాట. ఒకటో రెండో ఉన్నాయి పువ్వులు. కొన్ని రోజా పువ్వులకు ఉన్నాయి, కానీ మ్యాక్సిమం వేటికిలో పెద్ద పెద్దగా ఉంటాయి ఫ్లవర్స్. సో ఎప్పుడైతే అక్కడ పువ్వులు ఉన్నాయో, మీరు ఇక్కడ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, అది ఇక్కడ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ కానీ పరమాత్మ యొక్క పిక్చర్ అని చెప్పి సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్లో ఒక పుస్తకం ఉందన్నమాట. దానికి న్యూక్లియస్ గీసి మధ్యలో పరమాత్మ ఫోటో వేసినప్పుడు అక్కడ బంబుల్ బీస్ ఉంటాయి అన్నమాట. ఇలా చాలామంది ఆ భగవంతుడి యొక్క చతుర్భుజ రూపానికి
వెస్ట్లో ఈవెన్ అమెరికాలో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు అందరికీ ఆ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ బుక్కే కావాలన్నమాట. చాలామందికి అట్రాక్షన్ అనమాట అది. ఎందుకంటే అక్కడ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. భగవంతుడి యొక్క పాదాల పైన తులసి అలా దళాలు అలా ఉంటాయి, అలా మెరుస్తుందన్నమాట అలాగా. ఆ తర్వాత పైన అలా వెళితే పీత కౌశయ్య వాససం అనగా పీత వస్త్రం, దానిపైన వడ్డాణం ఉంటుంది. ఆ రకంగా ఒక కౌస్తుభం కనిపిస్తుంది. అక్కడ మాల ఉన్నప్పుడు, వనమాలి ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఇవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా భగవంతుడి యొక్క ఫ్రాగ్రెన్స్, అవన్నీ భగవంతుడి యొక్క ఈ సువాసన నుంచి అవి తప్పుకోలేకపోతున్నాయి. యాక్చువల్గా అది భగవంతుడి యొక్క మాలకి ముక్తుడు కాదనమాట. భగవంతుడి యొక్క మేలు నుంచి సువాసన వస్తుంది అనమాట. దానికి వాళ్ళు అట్రాక్షన్ అవుతారు అనమాట. ఇంకా చెప్పాలంటే మనం మీరు బృందావనంలో భగవంతుడు ఇలాగా నిర్దిస్తూ ఉంటే ఆచార్యులు ఏమిటి చెప్తారంటే, అక్కడ వనభోజనం చేయడానికి అని అక్కడ వాళ్ళందరూ వస్తారంట. మొత్తం గోపబాలందరూ కలిసి వనభోజనం చేస్తుంటే అక్కడ తినేటువంటి పదార్థాలు చాలా అమృతప్రదమైన తుల్యమైనటువంటివి. కానీ భగవంతుడు ఇలా నిర్దిస్తున్నప్పుడు భగవంతుడి యొక్క పాదపద్మాల దగ్గరికి వచ్చి ఈ భ్రమరం అంతా కూడా అక్కడ ఉంటాయే తప్ప అక్కడ ఉన్నటువంటి తేనెతో తయారు చేసినటువంటి పదార్థాలు, పువ్వులు అక్కడ వెళ్ళవంట. చూసుకోండి మరి, భగవంతుడి యొక్క పాదపద్మాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సువాసనని తీసుకుంటాయన్నమాట. ఎందుకు ఇక్కడ ఈ ఫ్లవర్స్ గార్లెండ్స్ దగ్గర ఉన్నాయంటే అది భగవంతుడి మీద ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చాయి అన్నమాట, లేకపోతే రావంట. అంటే భగవంతుడి దగ్గర వేయడం వల్ల భగవంతుడి దగ్గర వచ్చేటటువంటి సువాసన వీటి యొక్క సువాసనకి అంటే దిగదుడిపైపోయింది అనమాట. దాని ప్రకారంగా వాళ్ళు ఏంటంటే దానిలో ఉండేటువంటి సువాసనకి వాళ్ళు మంత్రముగ్ధులైపోతున్నారనమాట. హీఈస్ ఫర్దర్ సుప్రీంలీ అడోర్న్డ్ విత్ పర్ల్ నెక్లెస్, ఏ క్రౌన్, ఏ పెయిర్ ఆఫ్ హెల్మెట్స్, ఆమ్లెట్స్, బ్రేస్లెట్స్, యాంక్లెట్స్, మరి ఎన్నెన్నో అనమాట. చేతికి కడియాలు, కాళ్ళకి కడియాలు, వడ్డాణాలు, ఇక్కడికి దీన్ని ఏమంటారు, దండ కడియాలు అంట. ఇలాగా మొత్తం అన్నీ కూడా వాటితో అలంకృతమయ్యారు అనమాట భగవంతుడు. ఈరోజు ఏమిటి చెప్తున్నారు, కాంచీ గుణోలసక్రోణిం హృదయాంబోజ విస్తరం దర్శనీయతనం శాంతం మనోనయనవర్ధనం. ఇవన్నీ భగవంతుడి యొక్క లాయిన్స్. దర్శనీయాత్మనం ప్రభుపాదులు గారు చెప్తున్నారు. ట్రాన్స్లేషన్ అనువాదంలో ఏం చెప్పారు, అనువాదంలో ఏమిటిందో చూడండి ఒకసారి చదవండి. ఆయన యొక్క అది కాదు ఈరోజుదేనా శృణితనము శ్రోణీతనము అంటే నడుము, ఆయన యొక్క నడుము, ఆయన యొక్క తొడలు యాక్చువల్గా అన్సెక్యూర్డ్ లైక్ ఏ గిర్డిల్. దాని ఎలా ఉన్నాయంటే కాంచి. ఇది గిర్డిల్ అంటే ఏంటి, అదేమిటి రాశారు తెలుగులో, అదే ఏంటంటారు, ఆయన యొక్క మొలనూలుతో చుట్టబడి ఉంది. ఎస్ అంటే ఏంటంటే ఆ మొలతాడు ఉందన్నమాట. అది గిర్డిల్ అంటే, కాంచి అంటే మొలతాడు అనమాట. ఆయన యొక్క ఏంటే వేస్ట్ అనమాట. ఇవన్నీ మొలతాడుతో చుట్టి ఉందన్నమాట. ఈ రకంగా ఆయన నిలుచున్నటువంటి వ్యక్తి భగవంతుడు ఎక్కడి నుంచి ఉన్నాడంట, he stands on the lotus of his devotee's heart.
ఆ? నారదులు వారు ఏం చెప్తున్నారు? నారదుడితో భగవంతుడు ఏమన్నాడు? ఏమన్నాడు? భక్తులు ఎక్కడైతే నా నామం శ్లోకం ఏమిటి? మన హృదయంలో శ్లోకం ఏంటి? నాహం తిష్టామి వైకుంఠే. తర్వాత నా యోగి హృదయే, నాహం తిష్టామి వైకుంఠే. ఇప్పుడే కావాలన్నమాట. నాహం తిష్టామి వైకుంఠే. నాహం తిష్టామి, నాహం తిష్టామి వైకుంఠే. నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు వా యత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. యాక్చువల్గా మనం ఎందుకు చూడాలంటే, ఎందుకు నేను చూస్తానంటే, మనకు ఒకవేళ జ్ఞాపకం లేనప్పటికీ ఇప్పుడు మనం చదివామంటే అట్లీస్ట్ కొంతకాలం మనకి జ్ఞాపకం ఉంటుందన్నమాట. అందుకు కొంచెం టైం తీసుకొని చూడడం అనమాట. నాహం తిష్టామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. అలా అని చెప్పి వైకుంఠంలో లేడా అంటే, భగవంతుడు యాక్చువల్గా చెప్పాలంటే వైకుంఠంలో ఉంటాడు, ఎక్కడ పడితే ఉంటాడు. కానీ ఎక్కడైతే భగవంతుడికి ఒక నామస్మరణ జరుగుతుందో అక్కడ సాక్షాత్తుగా భగవంతుడు ఉంటాడనమాట. భగవంతుడి యొక్క నామం ఎక్కడైతే ఉందో, నామం, రూపం, గుణం, లీలం, వైశిష్ట్యం అన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. ధామం అన్నీ ఉంటాయన్నమాట. భగవంతుడు యాక్చువల్గా ఏంటంటే, చూడండి, మనం గజేంద్రుడి యొక్క లీలలో మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళబోతున్నాం. అక్కడ నాకు ఏం చూసినా చూడకపోయినా ఒకటి మాత్రం నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుందన్నమాట, చచ్చినంత వరకు అట్లీస్ట్. అది భగవంతుడి దయ. అక్కడ మీరు ఒక శిల్పంతో చెక్కినటువంటి ఒక విషయం చూడొచ్చు అనమాట. గజేంద్రుణ్ణి కాపాడడానికని చెప్పి విష్ణువు ఏ రకంగా పరిగెట్టుకొని వస్తున్నాడనే విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది అనమాట. అక్కడ చాలా క్లియర్గా ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. అక్కడ ఏంటంటే భగవంతుడు ఎక్కడైతే ఆయన యొక్క నామరూప గుణలీలల్ని ఎవరైతే కీర్తనం చేస్తున్నారో భగవంతుడు పరిగెట్టుకుంటూ వస్తాడనమాట. అంటే ఎలా పరిగెట్టుకొస్తున్నాడో గజేంద్ర మోక్షంలో మనం చూడొచ్చు అనమాట. ఆయన ఎలా పరిగెట్టి వస్తున్నాడంటే, ఆయన మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మీదేవితో. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెప్తారనమాట. ఆయన మాట్లాడుతుంటే సడన్గా అసలు లక్ష్మీదేవికి కూడా వినిపించదు అనమాట. అంటే అంత మధురముకు వెళ్ళిపోతారు. అయ్యా, ఆయనకు ఒక్కళ్ళకే వినిపిస్తుంది అనమాట అది. ఎందుకంటే మీరు గజేంద్ర మోక్షం ద్వారా మనం చూడొచ్చు అనమాట దేవాది దేవుడు ఎవరు అని. ఆయన గజేంద్రుడికి ఎవరో తెలియదు అనమాట. దేవుడు ఎవరో తెలియదు, భగవంతుడు ఎవరో తెలియదు. అది దేవుడా ఎవరు అంటే, తాను ఆధీనుణ్ణి కాను, నేను కష్టాల్లో ఉన్నాను, ఎవరో ఉన్నారు, నన్ను రక్షించు బాబు అని ఆయన ఆర్తనార్థం చేస్తున్నారనమాట. ఆయనకి తెలియదు ఎవరో. తెలియకపోయినా సరే ఆయన ఏంటంటే ప్రార్థనల మీద ప్రార్థనలు. అందుకే గజేంద్ర మోక్షం అనేది ఏంటంటే ప్రతిరోజు మనం వర్ణించాల్సినటువంటి మహోన్నతమైనటువంటి ప్రార్థన అన్నమాట. ప్రతిరోజు యాక్చువల్గా రాత్రి పడుకునే ముందర గజేంద్ర మోక్షం చదివే పడుకుంటారంట కొంతమంది. గజేంద్ర మోక్షంలో అంత పవర్ ఉంది. కానీ చాలా మట్టుగా ఇస్కాన్లో భక్తులు ఏంటంటే, భాగవతంలో ఇన్ని ప్రార్థనలు ఉన్నాయి కానీ ఒక్క ప్రార్థన కూడా సమంగా రానటువంటి దౌర్భాగ్యం చాలా మంది భక్తుల్లో ఉందన్నమాట. ఎన్నెన్నో అనమాట. భగవద్గీతలోనే ఏమిటి చెప్తున్నాడు, పురుషం శాశ్వతం దివ్యం ఆది దైవం అజం విభం. ఏంటి శ్లోకం ఎలా ప్రారంభమవుతుంది? పరం పురుషం పరం ధామ పవిత్రం పరమం భవాం పురుషం శాశ్వతం దివ్యం. ఇవన్నీ ప్రార్థనలు, భగవద్గీతలో ప్రార్థనలు ఉన్నాయి. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాం పురుషం శాశ్వతం దివ్యం ఆది దైవం అజం విభం ఆయుస్తం ఋషయ సర్వే దేవర్షి స్నాస్తత అసిలో దేవతో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. మనం ఇప్పుడు నేర్చుకుంటాం. మనం చివరి కాలంలో మనకి ఇంకేం గుర్తురావు, అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క నామం యొక్క శ్లోకాలు, భగవంతుడి యొక్క గుణం యొక్క శ్లోకాలు,
ఆ భక్తులు కుంతిమారని యొక్క ప్రార్థన, అర్జునుడు ఎలాగ విరహంలో చేసినటువంటి ప్రార్థన, కుంతిమారాణి యొక్క ప్రార్థనలు ప్రథమ స్కందంలో, భీష్ముడు ఇప్పుడు రాబోయే ఉత్తరాయణంలో మనం ముఖ్యంగా ఉత్తరాయణం ఎందుకు జరుపుకోవాలి? ఎందుకంటే భీష్ముడు వారు ఉత్తరాయణం కోసం వెయిట్ చేశారు. భీష్ముడి యొక్క స్తోత్రం మనం చదవాలి, అప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకుంటాం భగవంతుడి యొక్క నామ రూప. లేకపోతే ఏంటి 16 మాలు జపం చేసి రోజంతా ఈ ప్రార్థనలు వినాలి, మొబైల్తో కూర్చోవడం కాదు. మనం రోజంతా ఈ ప్రార్థనలన్నీ చదువుకుంటూ చదువుతూనే ఉండాలన్నమాట. ఈ శ్లోకాలన్నీ వర్ణిస్తుంటే చదువులే, నాకు రావు, నేను నేర్చుకోను, నాకు తెలియదు, నాకు తెలవదు, నాకు బుర్ర లేదు, నాకు సంస్కృతం రాదు. ప్రతిరోజు వింటూ ఉంటే అవన్నీ వస్తాయన్నమాట. బ్రహ్మాదయ సృగణ మనయోత సిద్ధ. నరసింహస్వామిని చూసి ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తున్నాడు. మొదటి స్కందంలో ఏమిటంటే అర్జునుడి యొక్క ప్రార్థన. సుఖదేవ్ గోస్వామి, సూత గోస్వామి సుఖదేవ్ గోస్వామిని చూసి మొదటి ప్రార్థన ఎలా ప్రార్థించాడు. తర్వాత భీష్ముడు విష్ణు సహస్రనామం మహాభారతంలో ఉంటే భాగవతంలో భీష్ముడి యొక్క భీష్మ స్తుతి ఉందన్నమాట. 2వ స్కందంలో బ్రహ్మ యొక్క స్తుతి ఉంది. 3వ స్కందంలో ధ్రువ మహారాజు యొక్క స్తుతి ఉంది. 3వ స్కందంలో కాదు, 4వ స్కందంలో. 3వ స్కందంలో ప్రచేతుల యొక్క స్తుతి ఉంది, శివుడి యొక్క స్తుతి ఉంది. 5వ స్కందంలో జంబోద్వీపంలో ఉండేటువంటి అక్కడ నివసించేటువంటి వాళ్ళ యొక్క స్తుతి ఉంది. 6వ స్కందంలో మీకు చూసుకుంటే అక్కడ ఏమి స్తుతి ఉంది? అక్కడ స్తుతి నాకు గుర్తులేదు. 7వ స్కందంలో ప్రహ్లాదుడి యొక్క స్థుతి, 8వ స్కందంలో అతిథి యొక్క స్థుతి, 9వ స్కందంలో ఏమిటంటే 9వ స్కందంలో అంబరీష మాధుడి యొక్క స్థుతి, సుదర్శనుడి యొక్క స్థుతి, సుదర్శనుని చూసి అంబరీషుడి యొక్క స్థుతి. 10వ స్కందంలో స్థుతులు, భ్రమర గీత, గోపీ గీత, బ్రహ్మయోగుడి యొక్క ప్రార్థన, తర్వాత నాగపత్నిల యొక్క ప్రార్థన, బ్రాహ్మణ పత్నిల యొక్క ప్రార్థన, గర్భంలో గర్భస్థుతి, నాగపత్నిల యొక్క స్థుతి. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇంకెన్నెన్నో స్థుతులు ఉన్నాయన్నమాట. తర్వాత ఉత్తర యొక్క స్థుతి, మొదటి స్కందంలో ఉత్తర యొక్క స్థుతి వస్తుంది, 2-3 శ్లోకాలు ఉన్నాయి. 11వ స్కందంలో ఉద్ధవ గీత, 11వ స్కందంలో భూమి గీత, 12వ స్కందంలో భాగవతం యొక్క స్థుతి. బాబా ఈ రకంగా ఏమిటంటే మనకు అసలు సమయమే లేదన్నమాట. భాగవతంలో స్థుతులు, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని పట్టుకొని ఒక్కటి శ్లోకములు వచ్చా మనం నెమరి వేసుకోవాలన్నమాట. ఎన్ని సంవత్సరాలు ఉన్నాం కృష్ణ భక్తిలో, ఇన్ని సంవత్సరాలు ఉన్నాం, కనీసం మనకి ఉత్తరాయణం వస్తుంది. ఇప్పటి నుంచి నేను భీష్మస్తుతి చదువుతాను ప్రతిరోజు, అట్లీస్ట్ ఒక 4 రోజుల ముందర నుంచి ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు దాన్ని చదువుతాను. ఆ రోజుకి నేను ఇంకా చదువుతాను ఇంకా చెప్పి మనం ఏంటంటే దాని గురించి స్తుతించాలన్నమాట. ఎన్నో స్థుతులు ఉన్నాయన్నమాట. అసలు మనం విశ్వసహస్రం ప్రతిరోజు చేసేవాడు. ఈ జాతి ఆ జాతి, ఈ కులం ఆ మతం ఏమీ లేదన్నమాట. ప్రతి వాళ్ళ ఇంట్లోని ప్రతి వాళ్ళకి నోటితో వచ్చనమాట విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణువషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత బృద్భావో భూత భావనమా భూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాంగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరేవచ సర్వశివక్షాను బాబా భూతాదిర్ విధిరవ్యయ. ఈ రకంగా ఏమిటంటే ప్రతి వాళ్ళకి వచ్చినమాట. సో మనం కృష్ణ భక్తిలో ఉన్నామంటే ఈ శ్లోకాలన్నీ చదువుకుంటూ మన యొక్క అప్పుడు భగవంతుడు మన హృదయంలో ఎప్పుడూ స్థాపితమే ఉంటాడు. ఎందుకు? భగవంతుడు చెప్తున్నాడు ఇలాగ, నాహం తిష్టామి వైకుంఠే నా యోగి హృదయేషువ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద సాధవో హృదయం మాహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తేన జానాతి నాహం తేభ్యో మయాగపి. ఇది దూర్వాసుడితో చెప్పాడనమాట ఈ శ్లోకం. ఏమిటి? నాకేమీ తెలీదు అన్నాడు. ఇలా తెల్లబోయాడు అనమాట దూర్వాసుడు. నీకేమీ తెలీదా? నాకేమీ తెలీదు, నాకు భక్తులు మాత్రమే తెలుసు, భక్తులకి ఏం తెలియదు, భక్తులకు నేను మాత్రమే తెలుసు. సాధవో హృదయం మాయం సాధూనాం హృదయం త్వహం
మదన్యత్తేన జానాతి నా జానాతి, మాకు మా ఇరువురికి ఇంకేమీ తెలియదు. ఇంకేమి కావాలి మనకి గీత తెలియాలన్నమాట. మనకేం తెలియాల్సిన అవసరం లేదు. నిన్న వీడియో పెట్టానమాట ఒకటి, డాగ్ వీడియో, ప్రభుపాదుల వారు భగవంతుని కీర్తిస్తున్నటువంటి వీడియో. మన యొక్క స్థితిగతులు, ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్ బట్ అవర్ పొజిషన్ ఇస్ టు సర్వ్, బట్ ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్ యూ హ్యావ్ టు సర్వ్, యూ మస్ట్ సర్వ్ డాగ్ అని చెప్పి ఒక వీడియో పెడితే ఆయన ఒక వ్యక్తి నన్ను అడిగారు అన్నమాట, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ప్రాచుర్యం పొందినటువంటి ఒక వ్యక్తి కదా అని చెప్పాడు. నాకు తెలియదు అన్నాను నేను. మీకు తెలీదా? ఇదేంటి మీకు తెలీదు? అలాంటప్పుడు మీకు వీళ్ళు తెలీదు, వాళ్ళు తెలీదు, వీళ్ళు తెలీదు, వాళ్ళు తెలియదు పేరు మోసినటువంటి రాజకీయవేత్తలు, సినిమా వాళ్ళ పేర్లు మొత్తం లిస్ట్ ఇచ్చాడు. అయితే వీళ్ళు కూడా మీకు తెలియదని. మీకు తెలియదు, మేము ఎప్పుడు భాగవతంలో వీళ్ళ పేర్లు చదవలేదే, వీళ్ళ పేర్లన్నీ చదవలేదు. నేను పేర్లు చెప్పకూడదు డైరెక్ట్గా లైవ్లోని, రికార్డింగ్లో, అందుకే చెప్పడం. పేర్లన్నీ పేరు మోసినవి ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళందరితో ఫేమస్ అయిన వాళ్ళ పేర్లన్నీ అడిగాడు అనమాట ఆయన. మీకు తెలీదా? అమ్మ ఎప్పుడు వినలేదే. ఎవరు అయినా భాగవతంలో చెప్పారా? కపిల్లో చెప్పాడా? ప్రభుపాదుల వారు రాశారా వాళ్ళ గురించి? ప్రభుపాదుల వారు ఎప్పుడైనా చెప్పారా? మేము ఎప్పుడు వినలేదే. ఎవరు వాళ్ళు? ఎక్కడుంటారు? మేము ఎప్పుడు వినలేదే. పరీక్షితుడు, ధ్రువుడు, ఈవెన్ రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు, వీళ్ళ పేర్లు విన్నామే. వీళ్ళెవళ్ళు? వీళ్ళు వాళ్ళకన్నా కీల్ జాతిలో ఉండేవాళ్ళ, ఇక్కడ ఇంకా అడుగు జాతిలో పుట్టిన వాళ్ళ గురించి మాకు తెలియదులేండి అని చెప్పాను అనమాట. అయితే మీకు ఇప్పుడు అది కూడా తెలియదు, ఇది కూడా తెలియదు, అయితే ఇది కూడా తెలియదు, అది కూడా తెలియదు అని చాలా అడిగాడు. మాకేమీ తెలియవండి, మాకు ఇవే తెలుసు. అప్పుడు నాకు ఆ శ్లోకమే గుర్తొచ్చిందన్నమాట. మదన్యత్తేన జానాతి, మనకేమీ తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. తెలియాల్సిన అవసరం ఉందా? అనవసరంగా అవన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైనా కాలు విరిగి, ఎప్పుడైనా సరే కాలు ఇలా నడుస్తుంటే కిచెన్లోని కానీ బాత్రూంలో కానీ అలా కాలు జారిందనుకో, అలా జరిగిన తర్వాత అమ్మో అయ్యో అని చెప్పి ఇలా పడిపోయిన తర్వాత మేడం ఇలా విరిగిపోతే ఏమవుతుంది? తల కాస్త విరిగిపోతే తల హ్యామర్ అయిపోయి మనం చచ్చిపోతాం అన్నమాట. ఆ టైం ఇప్పుడు ఏం గుర్తు రావాలి? యుగాహితం నిమేషేన హరే కృష్ణ అని గుర్తు రావాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే గోవింద గౌరాంగ అని గుర్తు రావాలి. సో అది అలా గుర్తొస్తుంది, అదంత ఈజీ కాదన్నమాట. సో మనకేంటంటే భగవంతుడే సాక్షాత్తుగా నివసించి ఉన్నాడు. చూడండి, ఈ స్టాండ్స్ ఆన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ డివోటీస్ హార్ట్. భగవంతుడు ఏంటంటే భక్తుల యొక్క హృదయాల్లో నివసించి ఉన్నాడు. సంకీర్తనం అంటే సమ్యక్ దదాతి ఇది కీర్తనం. సమ్యక్ దదాతి ఇది కీర్తనం, ఇది సంకీర్తనం అన్నమాట. అంటే సమ్యక్ కీర్తనం, కంప్లీట్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ది లార్డ్. ఎవరైతే పరిపూర్ణమైనటువంటి కీర్తన భగవంతుడి కోసమని చేస్తారో వాళ్ళ యొక్క హృదయాల్లో ఎప్పుడు భగవంతుడు ఉండడం వలన, వాళ్ళ యొక్క పదాలు వాళ్ళ ముఖార విందం నుంచి రావడం వలన అదేమవుతుందంటే వాళ్ళ యొక్క ఈ కర్ణధార నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళ యొక్క హృదయంలో ఉండేటువంటి పరమాత్మని ఏంటంటే అక్కడ వాళ్ళ యొక్క పొరలు, అన్నమయ కోశము, ఎన్నో కోశాగారం అంటారు కదా, ఏమంటారు? మనం ట్రెజర్ హౌస్ని ఏమంటారు? కోశాగారం అంటారా? ధనాగారం, ఇంకోటి ఏమంటారు? కోశాగారం అంటే ఏమిటి? లోపల ఉంటుంది అనమాట ఎక్కడో. దానికి చుట్టూరు ఏమిటి? ఇంత పెద్ద పెద్ద రాళ్ళతో కడతారనమాట, ఎవడు వచ్చి రాకుండా. దానికి ఇంత పెద్ద తలుపు, దీనికి పెద్ద తాళం, దానికి ఇంత పెద్ద తాళం చెవి, ఇంత పెద్దది ఉంటుంది. అంత ఈజీ కాదనమాట కోశాగారంలోకి ఎవడు పడితే వాడు వెళ్ళిపోవడానికి. అక్కడ పావుల్ని కావాలనే పెట్టేవారు. మా తాతగారు చెప్పారనమాట, నందూరి వాళ్ళన్నీ ఉండేవారంట. నందూరి వాళ్ళ ఇంట్లో కోశాగారంలో కాసుల పేర్లు ఇలా ఉండేవంట. మా తాతగారు వెళ్ళేవారంట, లోపలికి వెళ్ళి వారం వర్జం చేసుకునేవారంట. వారం చదువుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే ఆయనకొక్కడే ఈ తాళం చెవి ఉండేదంట. ఆ తాళం తీసి లోపలికి వెళితే 4 పాములు వచ్చేవంట, ఇలా వచ్చేవంట. ఆ పాములు ఎప్పుడూ రక్షణ కల్పిస్తుండేవంట. అలాగ మన హృదయంలో అన్ని పావులే ఉన్నాయి. కామపాము, క్రోధపాము. మన కోశాగారం ఇదే కదా. మన కోశాగారం ఇంకేంటుంది? మన కోశాగారంలో ఏంటుందంటే కామపాము, క్రోధపాము, లోభపాము,
మదపావం, మాత్సర్య పావం, ఈ పావులన్నీ ఇలా చూస్తున్నాయి. ఒకటేమో ఒకటికి విషం చాలా ఎక్కువ, ఒకటికి విషం లేదు. ఏమైనా పావు పావే కదా. కొన్ని విషయాలు తక్కువ, కొన్ని విషయాలు 10 నిమిషాల తర్వాత ఎఫెక్ట్ వస్తుంది, కొన్ని నిమిషాలు సెకండ్లోనే మటుమాయం చేస్తారు. కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని పసుపచ్చగా ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి పావులు లోపల కూర్చున్నాయి అన్నమాట. లోటస్సు లేదు, భగవంతుడు లేడు, కానీ అందరి హృదయాల్లో పరమాత్మ మాత్రం కూర్చున్నాడు. ఎలాగా ఇది ఎలా అర్థం చేసుకోగలం? భగవంతుడు పరమాత్మగా అందరి హృదయాల్లో ఉన్నాడు, కానీ మళ్ళీ కూడా చెప్తుంది ఏంటంటే అది మనం చూడాలి, పరమాత్మగా గ్రహించాలని ఎలా అంటున్నారు? ప్రభుపాదులు వారు దీనికి చాలా అందమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. పాలల్లో వెన్న ఉంది నాన్న, నాకు తెలియదు, నేను చూడటం లేదు. నీకు కళ్ళు లేవు, నువ్వు చూడలేకపోతున్నావు, నీకు తెలియదు, నీకు అనుభవం లేదు, నువ్వు పితిరికివి, నీకు తెలియదు ఎలా తీయాలో. పాలలోంచి వెన్న ఎలా ఉంటుంది? పాలల్లో వెన్న ఎలా ఉంటుంది? కనిపించదు అనమాట. ఎలా చేయాలి? మొదటి బాగా కుంపటి మీద మంచి వెచ్చగా పాలని కాల్చాలన్నమాట. కాచాలి. పాలని కాచిన తర్వాత బాగా కాచి 2-3 సార్లు బాగా పైకి వచ్చిన తర్వాత దాన్ని ఏమిటి చేయాలి? పొంగిన తర్వాత దాన్ని చల్లార్చాలి. గోరువెచ్చగా ఉండేటువంటి పాలల్లోనే కొంచెం పెరుగు వేయాలి. వేసిన తర్వాత రాత్రి అలా ఉంచితే అది కాస్త అలాగ భక్తుడు ఏమిటంటే మారిపోతాడు అనమాట. మారిపోయి పెరుగులా గడ్డ కట్టేస్తుంది అనమాట. గడ్డ కట్టినటువంటి పాలల్ని అలాగ మెల్లిగలుగా దూరగా కొంచెం నీళ్ళు వేసి అలాగా చిలికితే వెన్న వస్తుంది, మజ్జిగ వస్తుంది. అది వెన్న అంటే. నాకు వెన్న కనిపించడం లేదంటే కొంచెం వెయిట్ చేయాలన్నమాట. అలాగా మన యొక్క హృదయంలో పరమాత్మ విరాజిల్లుడై ఉన్నాడు. సాధవో హృదయం, కానీ భగవంతుడు అంటాడు నేను సాధువుల యొక్క హృదయంలో ఉన్నాడు, నువ్వు సాధువు అవ్వాలి, అప్పుడు నీ హృదయంలో ఉంటాడు. కండిషన్ ఏమిట్రా అంటే సాధు ఎవడు? తితిక్ష్వక, కారుణిక, సుహృద, సర్వదేహిన, అజాత శత్రు, శాంత, సాధుభూషణ. ఇవి సాధువు యొక్క లక్షణాలు. ఏమిటి సాధు? కృష్ణుడు ప్రభుపాదులు గారు చెప్తారనమాట. ఏమిటి సాధువు? అపిచేత్సు దురాచారో భజతేమా మనన్య భాగ సాధురేవ సమంతవ్య. ఇది సాధు అంటే. అపిచేత్సు దురాచారం, ఏమి కొంచెం దురాచారం చేసినప్పటికీ కూడా ఏమిటి వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ ఉండొచ్చు. కొంతమంది అలాగే కొంచెం రజోగుణంలో మాట్లాడచ్చు, కొంతమంది శాంతంగా చాలా అందంగా మాట్లాడచ్చు, కొంతమంది కోపాగ్నితో ఉండొచ్చు, కొంతమంది కొంచెం అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు తిండి అనుకునే ప్రసాదం కోసం ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. అయినప్పటికీ కూడా ఎన్ని లోపాలు ఉండొచ్చు అనమాట. కొంతమంది భక్తులకు పొట్ట పెద్దది ఉండొచ్చు, కొంతమంది భక్తులకు పేకే కనిపించినంత బాగా ప్రసాదం తినవచ్చు, వాళ్ళన్నీ ఉండొచ్చు అనమాట. వాళ్ళు ఎన్నో భౌతికమైనటువంటి గుణాల్లో ఏమాత్రం ఫూల్గా ఉండొచ్చు అనమాట. కానీ అపిచేత్సు దురాచారమైనటువంటి కార్యం చేయదు, కానీ వాళ్ళు ఈ పదంలో ఉన్నారు. అపిచేత్సు దురాచారం భజతే మామనన్య భాగ్. దీన్ని బట్టి ఏమిటంటే మిగతావన్నీ చేయొచ్చా అని కాదనమాట. ఏం చేస్తాం? కర్మ కొద్దీ ఎన్నో శరీర అప్రారబ్ధ ఫలం పాపం బీజం కూటం ఫలోన్ముఖం. ఎన్నో రకాలైనటువంటి ప్రారబ్ధ ఫలం వలన మన యొక్క బుద్ధి, అహంకారము, తర్వాత మనస్సు, ఈ శరీరము, దాని వెనకాల ఉండే చిత్తము అన్నీ వస్తాయి అన్నమాట. తద్వారా వచ్చినప్పుడు మనం భావోద్వేగాలకి, కొన్నిసార్లు మనోద్వేగాలకి, తర్వాత కామోద్వేగాలకి, తర్వాత ఇంద్రియ వేగాలకి బానిసలు అయిపోవచ్చు కొన్నిసార్లు. అది పెద్ద విషయం కాదు. కానీ అపిచేత్సు దురాచారం భజతే మామనన్య భాగ్. ఈయన భజన చేస్తున్నాడా లేదా? ఏ రకమైనటువంటి మనస్సు ఏ రకంగా ఉంది? పొద్దున్నే లేచి 16 మార్లు చేస్తున్నారు, పొద్దున్న భగవంతుడి కోసం ఆ తపస్సు ఆయన చేస్తున్నాడా లేదా అది చూడాలి. 4 నియమాలు చేస్తున్నాడా? మద్యం, మాంసం, జూతం, వ్యభిచారం వదిలేసి భగవంతుడి కోసం తన యొక్క జీవితాన్ని వదిలేయడా లేదా అది చూడాలన్నమాట. అది చూడకుండా ఇస్కాన్ వాళ్ళు ఇలా చెప్తున్నారు, ఇస్కాన్ వాళ్ళు అలా చెప్తున్నారు, మాట్లాడుకోవడమే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరయ్యా చైనీస్ భాషలో ఎవడయ్యా భాగవతం ఇస్తున్నాడు? జపనీస్ భాషలో ఎవడయ్యా భాగవతం ఇస్తున్నాడు? అరబిక్ భాషలో ఎవడయ్యా రామాయణం? చైనీస్ రామాయణం భక్తి వికాస్ మహారాజ్ది మొన్నే రిలీజ్ అయింది లాస్ట్ టైం. చైనీస్ రామాయణం ఎవరిస్తున్నారు? చైనీస్ భాషలో ఎవరిస్తున్నారు? నత్తలేమిటి, పేర్లు ఊరు తెలియని జంతువుల్ని తినే వాళ్ళకి రామాయణం ఇస్తున్నామంట. చూడండి ఎక్కడ. రాదర్ దెన్ కంప్లైనింగ్ యూ షుడ్ మీ యొక్క ఆస్తి అంతా ఇస్కాన్కి రాసిచ్చేయాలి. అసలు చెప్పాలంటే వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైనా సరే ఈ మొత్తం ఆస్తిని భగవంతుడి కోసం నేను రాసేస్తున్నాను, నేను ఉంటున్నాను అన్న వాళ్ళు
వాళ్ళను అపిచేత్సు దురాచారం భజతే మాం అనన్యభ, ఆ వాళ్ళు అనన్యమైన అటువంటి అనన్య భక్తుడి యొక్క హృదయంలో అనన్యాశ్చింతయంతో మాం, అప్పుడు అనన్యాశ్చింతయంతో మాం వాళ్ళ యొక్క చింతనలో భగవంతుడు ఉన్నాడు అన్నమాట. వాళ్ళ యొక్క రగ్ రగ్మే అంటారనమాట, రగ్ రగ్మే అంటారనమాట. రగ్ రగ్ అంటే ప్రతి దాంట్లో ప్రతి అణువులోని రగ్ రగ్మే భగవాన్ హే అంటారు. అలాగా మన అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమమాం. అప్పుడు అటువంటి అనన్య భక్తి చేస్తున్నటువంటి వ్యక్తికి అటువంటి సాధు పురుషుడి యొక్క హృదయంలో భగవంతుడు విరాజులై ఉంటాడు. భగవంతుడు అందరి హృదయంలో ఉన్నాడు, కానీ కామపూరితమైనటువంటి హృదయంలో ఎందుకు ఉంటాడు? చాలా మంది ఏమనుకుంటాడు, భగవంతుడే పుట్టిస్తున్నాడు, భగవంతుడు ఏం పుట్టించడం లేదు, భగవంతుడు ఏం చంపించలేదు. నువ్వు నీ పుట్టక నువ్వు మ్యాన్ ఇస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ డెస్టినీ అన్నారనమాట. అందుకే ఊరికనే అనలే, యద్భావం తద్వతి నువ్వు చేసుకున్నావు. చాలా మంచిది. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి చనిపోయారండి, ఇక్కడికి వెళ్ళి చనిపోయారు, మొన్నే వైకుంఠ ఏకాదశి రేపు వస్తుందనగా ఈరోజు చనిపోయారు. కొంతమంది ఏకాదశి నాడు చనిపోయారు. ఏకాదశి మరణం, ద్వాదశి దహనం, చాలా మంచిది. వాళ్ళు వైకుంఠ ద్వారాలు అట్లీస్ట్ చేరుకోకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి భగవద్భక్తి కలుగుతుంది. అరే తిరుపతిలో చనిపోవడం అంత మంచి పని ఇంకోటి లేదు. తిరుపతి వెళుతుంది ఎందుకు? మనం వైకుంఠం చేరుకోవడానికి. అక్కడ చేరిపోయారు, మరణం ఏ రోగం వచ్చింది. చాలా అదృష్టవంతులు. కానీ మనం ఏడుస్తాం అనమాట, అయ్యో వాళ్ళు ఇంద్రియ తృప్తి ఇంకా చేసుకోలేదే. ఇంద్రియ తృప్తి చేసి ఈ నరకప్రాయమైనటువంటి ఏ చెరువుల సాలలోనో ఏ చెరువులు టూనా ఫిష్ తినిస్తూనే చచ్చిపోతే, ఈవెన్ దాన సంస్కారాలు కూడా దాన సంస్కారాలు అండి కొంతమంది క్రిస్టియన్లు కదా, పోడ్చడానికి కూడా లేకపోతే ఆడేం వెళ్తాడు స్వర్గానికి, ఆడేం వెళ్తాడు వైకుంఠానికి, ఆడేం వెళ్ళడు, టూనా ఫిష్ అయిపోతాడు నెక్స్ట్ మళ్ళీ టూనా ఫిష్ అయిపోతాడు అనమాట. సో ఇది కాదనమాట. సాధో హృదయం మాయం సాధూనాం హృదయం త్వం మదన్యత్తేన జానాతి నాహం తెభ్యో మనాగపి. సో భగవంతుడి యొక్క భక్తులకి ఇంకేమీ తెలియదు అనమాట. వాళ్ళకి ఇంకేమీ తెలియదు. వాళ్ళకి ఏది చూసినా సరే, ఎవరికైనా ఏదైనా పుస్తకం వాళ్ళకి ఎలాగైనా సరే మంచి చేయాలి, వాళ్ళకి ఎలాగైనా సరే మంచి చెడు కాదన్న ఎలాగైనా సరే భగవద్భక్తి ఇవ్వాలనే ఆలోచిస్తుంటాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి స్టాండ్స్ ఆన్ దిస్ లోటస్ హార్ట్ అనమాట. ఈజ్ మోస్ట్ చార్మింగ్ ఎట్ లుక్. ఈ భగవంతుడు ఏమో ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు అయ్యో అయ్యో అంటున్నట్టు కాదనమాట. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, చచ్చిన కాలిన శవంలాగా, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళలాగా రక్తం అలా చిండుతూ ఇలాగా ముళ్ళ కంపెనీ బుర్ర మీద పెట్టుకొని అలా రక్తం చిండుతూ, అది కాదనమాట భగవంతుడు. కమాన్ మ్యాన్, ఓ కమాన్, గివ్ మీ ఎ బ్రేక్. అసలు బుద్ధి వాకళ్ళు గడిగితేనే అలాంటి ఘోరమైనటువంటి పూజలు చేస్తాం. భగవంతుడే ఈజ్ చీర్ఫుల్, హృదయాంబోజ విస్తరం, గుణలసోద్ అనమాట. భగవంతుడు ఏమిటి ఇక్కడ దర్శనీయాత్మం శాంతం. ఆయన ఎప్పుడు కూడా చాలా చార్మింగ్గా ఉంటాడనమాట. ఏంటిది శశివర్ణం చతుర్భుజం ప్రసన్నమైనటువంటి వదనంతో ఉన్నాడనమాట ఆయన. అలాంటి మూర్తిని మనం ధ్యాయేత్ అప్పుడు విఘ్నాలు తొలగిపోతాయి. ఎప్పుడు చూసినా శవ పూజ ఇది చేస్తే ఎట్టగా, నీలో ఉంది శవం, నీలో ఉంది శివం, అది వెళ్ళిపోతే శవం. ఏమిటి దగుల్బాజీ మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఏం లేదనమాట. సో మనలో ఉన్నది శివం కాదు, మనలో ఉన్నది పరమాత్మ. కృష్ణుడు చెప్తున్నాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, కూర్చొని ఉన్నాను నేను. కృష్ణుడు తర్వాత ఇంకోటి చెప్తున్నాడు, ఇంకో 2-3 శ్లోకం. అతన్ని నువ్వు ఏం చెప్తున్నాడు, తమ్మేవ శరణం గచ్చేత్ సర్వభావేన భారత. ఆ పరమాత్మకి నువ్వు శరణం పొందు అర్జున అని చెప్తున్నాడు అనమాట. 3వ వ్యక్తిని ఉద్దేశించి, తనను ఉద్దేశించి 3వ వ్యక్తిని చెప్తున్నాడు అనమాట. సో ఈ రకంగా భగవంతుడు ఏంటంటే అప్పుడు అటువంటి హృదయం యొక్క భక్తుల యొక్క హృదయాల్లో భగవంతుడు సాక్షాత్తుగా వెలిస్తాడు. అంతవరకు మనం ఏమిటి చేయాలి, అలాగా ఆ పెరుగుని చిలుకుతూనే ఉండాలి. ఎప్పుడు వెన్న వస్తుందని చిలుకుతూనే ఉండాలన్నమాట. వెన్న రావటం లేదని చెప్పి వదిలేయకూడదు. ఎప్పుడో వదిలేసామా అది మళ్ళీ గడ్డ కట్టేస్తుంది అనమాట. మనం గడ్డ కట్టకూడదు, చిలుకుతూనే ఉండాలన్నమాట.
మన యొక్క భక్తుల దగ్గర నుంచి ఎలాగైతే మనం రోజు వినడం ఏమిటంటే ఈ శ్రవణం అనేది ఏంటువంటిదంటే వ్యసన భుజగ సందిష్ట సంత్రాణ మంత్రం అన్నమాట. ఇది కులశేఖర ఆళ్వారు చెప్తున్నారు. ఏమిటి వ్యసన భుజగ సందిష్ట సంత్రాణ మంత్రం ఏంటంటే ఈ మంత్రం ఎలాగైతే మంత్రాలు చదివినాడు అంటే పాములు పట్టేవాడు ఎలాగైతే మంత్రాలు చదివి ఎలాగైతే విషాన్ని తీస్తాడో అదే విధంగా ఏమిటంటే ఈ శ్రవణ కీర్తనం ఏమిటంటే మనలో ఉండేటువంటి కామ పాము ఈ పాములన్నీ ఉన్నాయి కూర్చున్నాయి కదా, వాళ్ళని ఎలాగైనా సరే చేతిలో ఇలా పట్టి ఒక్కొక్కడు ఆ కామ పావుని ఇలా పట్టుకుని బుట్టలో వేసేయడం పారేయడం అనమాట. మళ్ళీ ఏంటని ప్రతి పావుని ఇలా పట్టుకోవడం బుట్టలో వేసుకోవడం. మనం వేరేదైతే శ్రవణం చేయలేదో కామ పాము క్రోధ పాము ఇలా పావులన్నీ మళ్ళీ బుసలు కొడుతూ ఉంటాయి మనకి. ఈ ఆశ పాము ఈ పాము చింత చచ్చినా పులుపు చావదన్నట్టుగా మనం ఎంత మనం శరీరం సహకరించినప్పటికీ పులుపు చావదనమాట. ఈ నాలుగు ఈ పంచేంద్రియాలు మనతో చచ్చిపోవు కదా. సో కానీ మనం ఎప్పుడైతే ఈ యొక్క మనం ఆశల్ని మన యొక్క అడి ఆశల్ని ఏవైతే ఉన్నాయో అది భగవంతుడి వైపు ఎప్పుడైతే కేంద్రీకరిస్తాం ఈ శ్రవణ కీర్తనలో భగవంతుడి యొక్క స్తుతుల్ని భగవంతుడి యొక్క గుణగణాలని ఎప్పుడైతే మనం ఆ రకంగా డైవర్ట్ చేస్తామో అప్పుడు భగవంతుడు ఏంటంటే మెల్లిమెల్లిగా ఇది ఏంటంటే ఎలాగైతే కుంతి మహారాణి ప్రార్థించినట్టుగా నా యొక్క మనోగతాన్ని ఎలాగైతే నది ప్రవహిస్తోందో సముద్రం వైపు ఆగకుండా ఎంత ఆపండి సముద్రం వైపు నది వెళుపుతూనే ఉంటుంది అనమాట. ఏమండి శృణ్వంతి గాయంతి శ్లోకాలు ఉన్నాను. శృణ్వంతి గాయంతి జున్వంతి గాయంతి స్మరంతి నందంతి తవే హితం జన తవే హితం మర్చిపోయాను ఆ శ్లోకం, మనం రోజు చదివితే తెలుస్తుంది. సో దయచేసి అందరూ కూడా ఇవన్నీ చదవాలన్నమాట. ఆయన యొక్క కళ్ళు ఈ రకంగా ఏమిటంటే మనోనయన వర్ధనం ఇవన్నీ మనం వింటుంటే శ్రవణ కీర్తనం ద్వారా మనస్సు అంటే ఇక్కడ మనస్సు తర్వాత ఆత్మ కూడా అని చెప్పి ప్రభుత్వారు. మనస్సు అంటే మనహ అంటే మనసు అని చెప్పారు, కానీ తాత్పర్య అనువాదంలో ప్రభుపాదులు వారు ఏమిటి రాస్తున్నారు ఆత్మ అని రాస్తున్నారు. ఈ రకమైనగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు భగవంతుడిని దర్శనీయాత్మనం అప్పుడు మనం భగవంతుడిని సాక్షాత్తుగా మనం దర్శించుకోవాలి. సాక్షాత్తుగా అంటే మనం ఫోటోనే చూస్తున్నాం కానీ భగవంతుడు మనల్ని చూస్తాడన్నమాట. లార్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్ దట్ ద డివోటీ యోగి డస్ నాట్ విష్ టు సీ ఎనీథింగ్ ఎల్స్. ఆయన ఏది కూడా చూడడానికి తలుచుకోడు అనమాట, భగవంతుడిని మాత్రమే. సో కళ్ళ యొక్క పరిపూర్ణత ఎప్పుడు చేరుకుంటుందంటే భగవంతుడి యొక్క వైష్ణవుల్ని భగవంతుడి యొక్క గురువుని భగవంతుడి యొక్క పువ్వులని భగవంతుడి యొక్క ప్రసాదాన్ని చూడడం ద్వారా ఆయన యొక్క దర్శనీయం అనేది పరిపూర్ణం అవుతుందన్నమాట. మిగతా వాళ్ళందరినీ చూస్తుంటాడు కానీ ఏ విధంగా చూస్తాడు, ఏ విధంగా భగవంతుడు చెప్పి నిర్దేశాలు చూస్తాడు ఆ రకంగా చూస్తాడు. అంటే ఇది జగద్దర్శనం. భగవంతుడి యొక్క దర్శనం ఏమిటి? గోలోక దర్శనం. మనం చూసేటువంటిది జగద్దర్శనం. జగద్దర్శనానికి గోలోక దర్శనానికి చాలా తేడా ఉందన్నమాట. ఈ ప్రపంచం వ్యాప్తంగా ప్రతి వాళ్ళ యొక్క కళ్ళ ప్రకారంగా వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. మనిషి కళ్ళ ప్రకారంగా చూస్తాడు, కుక్క పళ్ళు ప్రకారంగా చూస్తుంది. దాని యొక్క మనోవేగం ఏ రకంగా ఉందో దాని ప్రకారంగా చూస్తుంది అనమాట. పాము ఆ రకంగా చూస్తుంది, తేలు ఆ ప్రకారంగా చూస్తుంది అనమాట. ప్రతి ఒక్క జీవికి ఓ రకమైన ముందే చెప్పినట్టుగా ప్రతి ఒక్క జీవికి చూపేటువంటి దృష్టికోణమే వేరుగా ఉంటుందన్నమాట. మా ఇంట్లో చెప్తూ ఉంటారు పిల్లిని దగ్గర కూడా రావించకూడదు. పిల్లి చూసేటువంటి దృష్టి ఎటువంటిదట, అది ఎప్పుడూ కూడా యజమానికి కళ్ళు పోవాలని చెప్పి చూస్తుందంట. ఇది చాలాసార్లు మన పెద్దవాళ్ళు చెప్తారు. ఈ రోజుల్లో పెద్దవాళ్ళందరినీ వృద్ధాశ్రమంలోకి పంపించి మనం వర్ణాశ్రమ వ్యవస్థని నాశనం చేసుకున్నాం. పిల్లలందరినీ అనాథాశ్రమంలోకి పంపించి మన వర్ణాశ్రమ వ్యవస్థని నాశనం చేసుకున్నాం. ఆడవాళ్ళందరినీ సింగిల్ మదర్లు అన్న వాళ్ళందరినీ వయోవృద్ధులు కాదు ఏమిటిది మొగుడు చనిపోతే ఏమిటంటారు దాన్ని ఆవిడ్ని విధవాశ్రమాలకు పంపించి ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ సెటప్ అంతా ఏమిటంటే వర్ణాశ్రమ వ్యవస్థ అంతా మొదలుపెట్టిన తర్వాత మనకి చెప్పేవాళ్ళు నాదుడే లేడనమాట. అమ్మమ్మలు అత్తలు తాతలు అమ్మమ్మలు మామలు ఎవ్వరూ లేరు అనమాట. వాళ్ళు ఎక్కడో ఉంటాడు, వీళ్ళు ఎక్కడో ఉంటాడు, వాడికి ఓన్లీ కాంటాక్ట్ ఫేస్బుక్ ఫోన్లే తప్ప ఇంకే కాంటాక్ట్ లేదనమాట. దినదినంగా ఇప్పుడు ఉంటేనే అప్పుడు చెప్తారనమాట, ఇలా చేయాలరా, ఇలా ఉండకూడదురా, మా అమ్మమ్మ గారు ఇలా చెప్పారా, ఈ సామెత ఆ సామెత అని చెప్పి సామెతలు వస్తాయి. ఇప్పుడు అన్నీ కూడా సినిమా డైలాగులే ప్రజలందరూ మాట్లాడతారు. సామెతలే వదిలేశారు, ఈ సామెత ఆ సామెత అసలు వదిలేశారు అనమాట. ఈవెన్ నైతికమైనటువంటి కల్చర్లెస్ బ్రూట్స్గా తయారయ్యారు అన్నమాట.
నైతిక విలువలు లేనటువంటివి. ఎందుకంటే ఎలాగ మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. సో మనకు ఆత్మ ఇది కళ్ళ ద్వారా, సో కళ్ళ యొక్క విషయం అనమాట. సో హిస్ డిజైర్ ఇస్ టు సీ బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్స్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. భగవంతుడి యొక్క దృష్టి చూసిన వెంటనే ఈ కళ్ళకు ఉన్నటువంటి పరిపూర్ణత చేరుకుంటుంది. లేకపోతే ఏమిటివి, ఇవి మనం చామరకి ఉండేటువంటి, చామరకు కూడా చామర కాదు, నెమలి పింఛంతో మనం భగవంతుడిని పిస్తాం కదా. నెమలి ఈకలు ఉంటాయి, నెమలీకలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కళ్ళు ఉంటాయి. దిస్ కాల్డ్ ప్లూమ్స్ అంటారు అనమాట. అవి కూడా కళ్ళలాగే ఉంటాయి అనమాట. కానీ దానివల్ల ఏం లాభం లేదు. అటువంటి కళ్ళే అనమాట ఇవి కూడా. అటువంటి మాంస ముద్దలు 2, తెల్ల ముద్ద మధ్యలో నల్ల గుడ్డు, దాని లోపల ఇంకోటి. కొంతమంది కళ్ళ ఫోటోగ్రఫీలు చేయడంలో చాలా ఎక్స్పర్ట్లు అనమాట. మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూస్తే కళ్ళ ఫోటోగ్రఫీ తీస్తారు. వాడు రేపు పొద్దున్న ఏం పుడతాడో భగవంతుడికే తెలుసు బాబు. ఈ రోజుల్లో ఉండేటువంటి ఆశలు, అడి ఆశలు, ప్రజలకు వేరే వింత ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళకి సెపరేట్ నరకమే సృష్టించాలి. 28వ నరకం కాదు, ఇంకో 29వ నరకం ఇంకోటి ఏదో ఉందన్నమాట. వాళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదనమాట. అంత కన్ఫ్యూజన్. భగవంతుడి యొక్క కళ్ళు చూడాలన్నమాట. అదే రామానుజాచార్యులు వారు చూపించారనమాట. ఒక భక్తుడు ఇలాగ ఎండన పడి ఆయన కావేరీ నదిలో వెళ్తుంటే, అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్తుంటే, సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తుంటే, మిట్ట మధ్యాహ్నం వెళ్తూ ఉంటే ఒక వ్యక్తుడు ఏం చేస్తుంటాడు, ఆయన వైష్ణవుడే, ఏం చేస్తుంటాడు, వైష్ణవుడు కాదనుకుంటాడు. ఆయన ఏం చేస్తుంటాడంటే ఎండలో తాను నడుస్తూ ఒక ఆవిడికి ఏంటంటే గొడుగును పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట. వాళ్ళ యొక్క శిష్యుడికి పిలిపించి ఆయన్ని పిలువు అని చెప్తాడనమాట. పిలిపిస్తాడు. ఏమిటయ్యా నీకేమైనా బుద్ధి ఉంది, నువ్వేమో ఇంత మిట్ట మధ్యాహ్నం ఉండినటువంటి కావేరీ నది పైన పక్కన ఉన్నటువంటి ఇసుక మీద ఇంత దీనిగా నడుస్తున్నావు, ఆవిడికేమిటి నువ్వు గొడుగు పట్టుకున్నావు అని చెప్తే, ఆవిడ యొక్క కళ్ళని చూడండి ఎంత సౌందర్యంగా ఉన్నాయో, వాటి యొక్క కళ్ళలో నేను ఆ సముద్రంలో నేను మునిగి తేలుతున్నాను అన్నాడు అనమాట. అది ప్రేమ పారవస్యం కదా. ప్రేమ పారవస్యంలో మునిగిపోతున్నారు ప్రతి వాళ్ళు. కళ్ళు ప్రతి వాళ్ళకి కళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఇన్స్టాగ్రామ్ అంటే కళ్ళే, ప్రతి వాళ్ళకి కళ్ళు అనమాట. ఈ కళ్ళు రేపు పొద్దునే ఎలాగైతే మనం చెప్పినట్టుగా ఈ కళ్ళకి చోరికలు ఇలా పడిపోతాయి అనమాట. ఎంత చెప్పినా ఎగరవు అనమాట. ఇవి ఇలాగిలా దానికి ఒక మిషన్ తయారు చేసి ఇలా పెట్టాలన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోయారు పెద్ద అందగత్తలు, పెద్ద మిస్ యూనివర్స్లు, మిస్ వరల్డ్లు, మిస్ భీమవరం ఏమంటారా, చేపలా పుట్టిందనమాట. చేపలాంటి కళ్ళు అనమాట ఆవిడికి, ఏనుగు లాంటి కళ్ళు అనమాట. ఏనుగు కళ్ళు ఎలాగైతే ఇలా ఉంటాయి. కానీ ఏం లాభం, ఆ కళ్ళకి ఇలా పడిపోయింది అనమాట. అది చూడలేకపోతుంది. ఇలా చేయాలి, ఎత్తాలన్నమాట. మొత్తం ఫ్యామిలీ అంతా ఎత్తినా సరే అది ఉండటం లేదు. మొత్తం ఫ్యామిలీ అంతా ఎత్తుతున్నారు అనమాట. పెళ్లి చూపులు, ఏమిటి చూపులు అంటే చూసుకుంటున్నారంట ఇద్దరు. పెళ్లి చూపులు, అయ్యో చూడండి ఇద్దరు పెళ్లి చూపులు చూసుకుంటారంట. ఎంతసేపు అయిపోయింది. సో రామానుజాచార్యులు వారు ఆ శిష్యుడి అంటే కళ్ళలోంచి ములిగి తేలుతున్నటువంటి ఆ భక్తుడి యొక్క చెప్తాడన్నమాట. నేను ఒకవేళ నీకు ఇంతకన్నా అందమైనటువంటి కళ్ళు నేను చూపిస్తే, ఎంతకన్నా అందమైనటువంటి ముఖారవిందాన్ని చూపి, ఇంతకన్నా అందమైనటువంటి ఒక వ్యక్తిని చూపిస్తే నువ్వేమిటి చేస్తావు? నేను నా జీవితాన్ని త్యాగం చేస్తానని చెప్తాను అనమాట. నేను జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేస్తాను, ఆ వ్యక్తి కోసం త్యాగం చేస్తానంటాడు. పద అని చెప్పి చూపిస్తాడనమాట. తీసుకెళ్ళి రంగనాథుడి యొక్క, అంటే చూడండి ఇప్పుడు చెప్పొచ్చే మాట ఏంటంటే, భగవంతుడి యొక్క భక్తులు యొక్క ఆదేశం మేరకు భగవంతుడు ఏంటంటే ఈ భక్తులకు చూపించడానికి కూడా రెడీ అయిపోయాడు అనమాట. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. యాక్చువల్గా చూడలేము మనం భగవంతుడిని, కానీ రామానుజాచార్యులు చెప్పారనమాట. ఇదిగో చూడు అని చెప్పినప్పుడు భగవంతుడి ఈ భక్తుడికి శిరోధారం అయిపోయి, ఈ భక్తుడికి వచ్చేటువంటి భక్తుడికి రామానుజాచార్యుల యొక్క ఆదేశాల మేరకు రంగనాథుడు ఏంటంటే ఆయనకి కళ్ళనేమిటి ఆయన మొత్తం వైకుంఠం అంతా చూపించారు కదా. ఆయన ఏంటంటే కళ్ళని నీళ్లు తెచ్చుకొని ఇంకా లాభం లేదని చెప్పి ఇద్దరు భార్య భర్త ఇద్దరూ కూడా రామానుజాచార్యుల వారికి శరణం వేడుతారు అనమాట. దాని తర్వాత బోళ్ళని విషయాలు జరుగుతాయి. వాళ్ళ జీవితమే త్యాగం చేసి మొత్తం అంతా కూడా రామానుజాచార్యుల వారికి ఇచ్చేస్తారనమాట. ఇంకా చాలా జరుగుతాయి అనమాట. రామానుజాచార్యుల వారి తర్వాత ఇంకా తర్వాత కథ చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, వాడి రామానుజాచార్యుల వారికి ఏం చేస్తారంటే ఈ బ్రహ్మచారుల యొక్క కౌపీనాలు ఏంటంటే ఒక చోటకు ఇంకో చోట మార్చేస్తారనమాట. వాళ్ళు కౌపీనాల కోసం అన్ని కుట్టుకుంటూ ఉంటారనమాట. పొద్దున్నేను మంగళారతికి లేవాలి కదా, పొద్దున్నే అనుష్ఠానం చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి, టైం అయిపోతుంది, గురువుగారు శంఖం వాయిస్తున్నారు,
మనం ఏమిటి చదవండి, ఒకరికొకరు ఇది నాకు ఒపీనియన్, ఇది నాకు ఒపీనియన్, ఇది నాకు ఒపీనియన్ అనేది, నాకు ఒపీనియన్ అనేది ఒపీనియన్ కోసం కొట్టుకుంటున్నారు అనమాట. కొట్టుకున్న తర్వాత ఒకసారి ఏం జరుగుతుందంటే వీళ్ళని శిష్యులందరినీ పిలిచి, ఆ భక్తుడు ఉన్నాడు కదా ఎవరైతే ఇలాగ చూపించే కదా, ఆ భక్తుడు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ యొక్క నగలు, ఆవిడ మీద ఉన్నటువంటి నగలు నువ్వు దొంగతనం చేయాలని చెప్తారు. వీళ్ళు దొంగతనం చేయడానికన్నా అలా వెళతారన్న 2-3 శిష్యులు. వెళ్ళిన తర్వాత ఆవిడ ఇలా పడుకుంటుంటుంది అనమాట. పడుకున్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి ఇలాగ తీసుకుంటారు అనమాట, మొత్తం సగం తీస్తారు, మళ్ళీ ఇటు వస్తారనమాట. ఇటు వచ్చే లోపల ఆవిడ ఇలాగ సర్దుకుంటుంది అనమాట. మళ్ళీ సర్దుకునేసరికల్లా ఈ సగం తీసుకెళ్ళి పారిపోతారనమాట. పారిపోయేసరికల్లా వాళ్ళ భర్త వస్తే, ఏమిటమ్మా సగం వేసుకున్నావు, ఏమిటి ఒకటే వేసుకోవడం, ఒకటి నీ సగం వేసుకున్నావంటే, పాపం ఏం కష్టం వచ్చిందో ఏమిటో తెలీదు, రామానుజాచార్యుల వారి యొక్క శిష్యులందరూ వచ్చి నా దగ్గర ఉన్నటువంటి నగలు అన్నీ సగం తీసుకొని వెళ్ళిపోయారు, మిగతా సగం తీసుకోమని నేను బోర్లా పడేసరికల్లా వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యో ఎంత అపచారం చేసావు, కొంచెం అటు దించి ఇటు పడుకుని ఉంటే ఆ మిగతా సగం కూడా నగలు కూడా తీసుకుంటే బాగుండేది కదా, పాపం ఏం కష్టం వచ్చిందో వాళ్ళకి. ఈ రోజుల్లో ఉన్నటువంటి కాంగ్రిగేషన్ ఇంటికి వెళ్ళి నగలు తీసుకుని అనుకున్నాను, బ్రహ్మచారులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చిపిచి కంప్లైంట్ చేస్తాం ఇలాంటి వాళ్ళ మీరు ఇలా చేస్తారా, మీరు మీద వాళ్ళే మీరు ప్రభుత్వ పుస్తకాలు చదువుతున్నారా అని చెప్పి మమ్మల్ని మీద అభాండాలు వేసి షూట్ చేసేస్తారన్నమాట. ఈ ఓబీసీ, ఈ సెక్రటరీ, ఆ బ్యూరో మెంబర్ వీడిని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఇచ్చేస్తాడు. పాపవాడు ఏదో చేశాడు, వదిలేయవచ్చు కదా. ఇంతలా చేస్తారన్నమాట. అంటే బ్రహ్మచారులు మీరా బ్రహ్మచారులు మీరా అలా చేసిన వాళ్ళు టెంపుల్లో ఉంటున్నారా ఏమిటి, నేను ప్రసాదం తింటున్నారా ఏమిటి. పాపం బ్రహ్మచారి ఏదో అనేసాడు, పాపం ఏదో పడుకుంటున్నాడు. వాడి మీద అందరూ పడిపోతారు గ్రత్తలందరూ. అయ్యో వాడు డెడికేట్ చేశాడు ఆ లైఫ్, వాడు స్త్రీ లేకుండా ఉన్నాడయ్యా, మైత్రం లేకుండా ఉన్నాయా, అది చూడండి పడిపోవడమే మీద. ల్యాప్టాప్, వాడి అటాచ్మెంట్ ఏమిటి ల్యాప్టాప్, వాడి అటాచ్మెంట్ ఏమిటి చిన్న మొబైల్, వాడి అటాచ్మెంట్ ఇవన్నీ పోతాయి, వాడేం పట్టించుకోడు. ఇంకోటి ఎవడో ఇస్తాడు, ఇంకోటి ఎవడో ఇస్తాడు, అది పోతాను. యూ షుడ్ అండర్స్టాండ్. సో రామాజీ ఇదంతా అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతావి కూడా నగలు కూడా ఇచ్చేసి వాళ్ళు చెప్పుకుంటారన్నమాట, అయ్యో నేనే చేశాను మా బ్రహ్మచారులకు బుద్ధి చెప్పడానికి అని చెప్తారనమాట. సో చెప్పచ్చే మాట ఏంటంటే అటువంటి భక్తుల యొక్క హృదయాల్లో ఎప్పుడు కూడా నివసించడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని దర్శించుకుంటారనమాట. అది నిజమైనటువంటి అందం అన్నమాట. ఈ భౌతిక ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ భౌతిక జగత్తు యొక్క అందం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క అందం యొక్క వికృతి అన్నమాట, వికృత రూపం. అది తాత్కాలికం, అది చాలా వికృత రూపమే కాదు, అది చాలా అదేమిటంటే ఎలా ఉంటుందంటే ఈ భౌతిక జగత్తు యొక్క రూపం ఎలా ఉంటుందట, అడవిలో గడ్డి మధ్య ఉన్నటువంటి దాగినటువంటి ఒక నుయ్యలా ఉంటుందన్నమాట. ఈ భౌతిక జగత్తులో ఏదైతే అట్రాక్ట్ ఎవ్రీథింగ్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్, గ్రాస్ ఇన్ అదర్ సైడ్ ఇస్ నాట్ గ్రీన్. అంటే ఈ గ్రీన్గా కనిపించేది ప్రతిదీ కూడా గ్రాస్ కాదు, పచ్చగా ఉందని ప్రతిదీ గడ్డి కాదు. తర్వాత ఏదైతే మెరుస్తుందో అది ఏమిటి, బంగారం కాదనమాట. సో ఏదైతే బ్యూటీ అండ్ బ్యూటిఫుల్ అబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఆస్కర్ అవార్డులు వచ్చాయి, 7 ఆస్కర్ అవార్డులు వచ్చాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఏం బ్యూటీ? తాత్కాలికమైనటువంటి మాంసం ముద్దల వెనకాతలు ఉన్నటువంటి బ్యూటీ, స్కిన్ బ్యూటీ అని చెప్తారు ప్రభుపాద. అందుకే లిక్విడ్ బ్యూటీ ఆ కథ కూడా ఇచ్చారు. అందుకే బ్యూటీ గురించే మనం ఒక గంట సేపు మాట్లాడుకోవచ్చు. చెప్పండి, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, ఎవ్రీథింగ్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నారు అనమాట. ఏదైతే మెరుస్తోందో అది బంగారం కాదనమాట. సో చెప్పొచ్చేమాట ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి బ్యూటీ కానీ ఏదైనా సరే ఆకర్షణీయమైనటువంటిది ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అడవిలో మనం నడుస్తున్నామంటే పెద్ద గడ్డులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, పెద్ద చాలా పొడవాడి గడ్డులు ఉంటాయి. ఆ మధ్యలో నుయ్యి కానీ గొయ్యి కానీ ఏదైనా ఉందంటే గోతులో పడిపోవడం ఏమవుతుంది అంతే. మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. ఏదైనా ఆకర్షణీయమైన వస్తువు మనం చూస్తున్నామంటే అది అడవిలో కనిపించేటువంటి పెద్ద గడ్డి మధ్యలో ఉండేటువంటి నుయ్య వంటిది, అందులో పడ్డామా చచ్చామనే అర్థం. శాల్తీ కూడా కనిపించదు అనమాట. మనం ఎంత ఆర్తనాదం చేసినప్పటికీ ఏమీ ఉండదు అనమాట. ఈ బ్యూటీ అనేది 2 రోజుల్లో ఈ బ్యూటీ వెనక ప్లాస్టిక్ సర్జరీ ఉంటుంది, ఫేస్ లిఫ్టింగ్ ఉంటుంది, ఫేస్ ప్యాక్లు ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయి, ఇవేవో చేస్తారు.
అవేవో కనుబొమ్మలకి ఏవో చేస్తారు, ఇంకేంటి జుత్తు ఏదో చేస్తారు, విగ్గులు పెట్టుకుంటారు, ఇక్కడేదో పెట్టుకుంటారు, ఇక్కడికి విగ్గులు వచ్చాయి తెలుసా, ఇక్కడికి విగ్గు వచ్చింది. ఎక్కడైతే జుత్తు కావాలో జుత్తు ఇక్కడ ఒక జుత్తు, ఇక్కడ ఒక జుత్తు, ఇదో జుత్తు, ఈ చెవులన్నీ తీయడానికి ఇంకోటి, ఈ మరి కొంతమంది వీడియోలు చేస్తారు కదా ఇలాగా, ఇలా ఇలా అందులోంచి పొరలుగా వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా. దాని బ్యూటీకి మీద ఎన్నో ఒక 2 కేజీలు పాళ్ళు ఒక దళాసరిగా మైదా పిండిలా వేసుకోవడము, దాన్ని మళ్ళీ రాత్రి ఫేస్ రిమూవల్, మళ్ళీ ఫేస్ ప్యాక్లు వేసుకోవడం, ప్యాక్ని రిమూవల్, ఎన్ని దగులుబాజీ దండగలు చెప్పండి. గోళ్ళకి ప్రతిదానికి ప్రతి అవయవానికి ఏదో ఒకటి. తర్వాత నాభికి ఒక ఏమంటారు దాన్ని, ఏంటిది, ఇయర్ పియర్సింగ్, నోస్ పియర్సింగ్, నోస్ లోపల పియర్సింగ్, టంగ్ పియర్సింగ్, నెక్ పియర్సింగ్, నేను మరి చెప్పను, చెస్ట్ పియర్సింగ్, ఇంక దీని పియర్సింగ్, ఇంక అన్ని పియర్సింగ్. అది కూడా ఒక అందమైన, ప్రతిదీ పియర్సింగ్ అందం. టాటూ, ప్రతిదానికి ఒళ్ళంతా టాటూ చేసుకోవడం, టాటూ ఒక అందం. కళ్ళకు కూడా టాటూ, కళ్ళు కూడా నల్లగా. ఇంకా నేను సాలేడు పురుగులా కనిపించాలని సాలేడు పురుగులాగా టాటూలు వేసుకోవడం, పులిలా కనిపించాలని పులిలా టాటూలు వేసుకోవడం. ఇంకా దానికి అంతం లేదన్నమాట. అది ఇలాంటి దరిద్ర దౌర్భాగ్యపు అన్నీ తెలుసుకోవాలని మనం ఇంకా బ్రతికున్నామని మనం రోధించాలి. భగవంతుని ఎదుర్కొంటే సాక్షాత్తుగా దర్శనం, బాబు నన్ను ఇక్కడి నుంచి ఇక్కడ చాలు, నేను ఇంకా తెలుసుకున్నది చాలు, బహుకాలం బతికితే బహు దరిద్రపు వింతలు చూస్తున్నాను, నేను ఇంకా ఉండలేనని చెప్పి భగవంతుని మనం ప్రార్థించుకోవాలన్నమాట. అప్పుడే మనం ఇక్కడి నుంచి అప్పుడే మనం భగవంతుడు ఏంటంటే మనం నయన వర్ధనం, మన జీవితం వర్ధనం అవుతుంది. ప్రభుపాదులు వారు చెప్తారు, భక్తి వినోద్ ఠాకూర్ వారు చెప్తారు, ఈ భక్తియుక్త సేవ అనేది ఎటువంటిదంటే మెల్లిగా ఎలాగైతే పువ్వు ఎలాగైతే చిన్నదిగా ఉంటుందో దాని తర్వాత మెల్లిగా ఎలాగైతే ప్రఫుల్లితం అంటారనమాట. అది ఆనందం అంటే ప్రఫుల్లితమైనటువంటి, అది ఆత్మ యొక్క నిజమైనటువంటి ఆనందం అనమాట. మీకు ఉదాహరణ ఇస్తున్నప్పుడు చెప్తారు, పువ్వు యొక్క ఉదాహరణ ఇస్తున్నాం. ప్రభుపాదులు వారు పువ్వు ఉదాహరణ ఎలా ఇచ్చారు, ఎలాగైతే పువ్వు ఇదైపోతుందో కొన్ని రోజుల తర్వాత పువ్వు పరిణమిస్తున్న తర్వాత మళ్ళీ ఇదైపోతుంది, అలాగే మన అందం చందం ఈ మొత్తం భౌతిక ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఒక రోజున బాగా వర్ధనంగా ఉంటుంది, కానీ అలాగది సొమ్మసిల్లి చివరికి అక్కడ పువ్వు కూడా ఉందా లేదా అనేది హిస్టరీ కూడా రూపురేఖలు కూడా లేకుండా పోతుంది. అవును, మరి ఇక్కడ పువ్వులు చూస్తున్నాం, కొంతమంది పువ్వులు తీయలేక అదేమవుతుందంటే అలాగైపోయి వాడిపోయి అలా పడిపోయి రెక్కలన్నీ పడిపోయి అక్కడ ఏం లేకుండా అయిపోయింది. సో సాక్షాత్తుగా భగవంతుడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మనం తెలుసుకోవాల్సిందనమాట. సో మన యొక్క హియరింగ్, మన యొక్క స్పర్శ అంటే రూప స్పర్శ గంధ రసనం, ఈ 5 కూడా ఏమిటంటే భగవంతుడి కోసమే ఉన్నాయి. ఎప్పుడైతే మనం భగవంతుడి కోసమో అవన్నీ కూడా భగవంతుడి యొక్క తృప్తి కోసం ఉన్నాయో అప్పుడు మనం నిజంగా మనం ఏంటంటే భగవంతుడికి సంతృప్తి చేయగలం. అప్పుడు భగవంతుడు మన యొక్క హృదయంలో విరాజిల్లగలడనమాట. అప్పుడు మన హృదయంలో ఎప్పుడైతే కామక్రోధ లోభ మోహమద మత్సరాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు ఉండగలనమాట. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఏవైనా అడగాలని సందేహాలు, సలహాలు, సూచనలు, ప్రతిఘటనలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय.